ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. The new group of world servers గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. That all of us, therefore, who belong to the new group of world servers or who respond to their message of goodwill, sacrifice our personal differences, our petty interpretations, and our selfish ambitions upon the altar of world service and friendships. Thus, we can offer to the custodians of the plan an instrument which they can freely use. మనందరం కూడా పరమగురువులు వాడుకోబడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా తయారవ్వాలి. మనలో మనకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా, ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నా, అవి కాసేపు పక్క పెట్టేసేసి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రణాళికను మనం ఆచరించడానికి, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్ళడానికి, దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటూ ఉండాలి. Another danger may arise if undue emphasis is laid upon the organization aspect of the new group of world servers. It must never be forgotten that there is here no ordinary organization such as is usually found in the world. ఏదో సామాన్యమైనటువంటిదో ఏదో చిన్న అన్ని ఇలాంటిది ఇది కూడా ఒకటండి అని మాత్రం అనుకోకండి. ఈ ఆర్గనైజేషన్, ద గ్రూప్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, నాట్ అన్ ఆర్గనైజేషన్. ద గ్రూప్ ఈజ్ అన్ ఆర్గానిజం, నాట్ అన్ ఆర్గనైజేషన్. గ్రూప్ అంతా కూడా ఒక ఆర్గానిజం లాంటిది. అంటే ఏంటి, అందరూ కూడా కలిసి ఒకే ఒక యూనిట్గా పనిచేయడం అంటుండేది ఇక్కడ ప్రధానంగాని, ఇది ఒక సంస్థ అంటుండేది. విషయంగా ఏంటంటే ఆర్గానిజం ఇదంతా కూడా, అది చెప్తున్నారు. It is not a propaganda group as the terms is usually understood. It is not understood as politics, religion or place. Its work is the educating of the human being and the expanding of the human consciousness so that the newer and the truer ideas may be grasped. ప్రధానంగా మానవులకి ఒక చక్కటి విద్యాబోధన, ఒక చక్కటి జ్ఞాన మార్గమును ప్రసాదించేటువంటిది ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ అనేటువంటిది. ఇంకే ప్రాపగాండాలు చేసుకోవడం, న్యూస్ పేపర్లో ప్రింట్ చేసుకోవడం, మా దాంట్లో మీరు సభ్యులుగా చేరని చెప్పుకోవడం కానీ దానికి సంబంధించినది కాదు ఈ పని. Its function is the spreading of the message of international goodwill and religious unity. International goodwill and religious unity సంబంధించినటువంటి మెసేజెస్ మాత్రమే ఇక్కడ తెలియబడుతూ ఉంటాయి. అంతేకాకపోతే మతమునకు, కులములకు సంబంధించినటువంటి మెసేజ్లు ఇక్కడ ఉండవు. The members of the new group of world servers are primarily interpreters. ఈ మెంబర్స్ అందరూ కూడా ప్రైమర్లీ ఇంటర్ప్రిటర్స్. అంటే ప్రస్తుతం రాబోతున్నటువంటి కాలానికి ఎటువంటిది కావాలనేటువంటి ముందుగా వీళ్ళు ఆలోచించి దానికి తగ్గ విషయాన్ని జీవులకు అందించేటువంటి వాళ్ళు. దట్ దే మే హ్యావ్ హై ప్లేస్ అండ్ పొజిషన్, దట్ దే మే బి పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, దట్ దే మే వర్క్ త్రూ ద స్పోకెన్ అండ్ ది ప్రింటెడ్ వర్డ్స్. సో ఏదైనా సరే ఒక విషయం నలుగురిలోకి పెడుతోందన్నా, ఏదైనా సరే ఒకటి ప్రింట్ మీడియాలోకి వస్తోందన్నా, ఏదైనా ఒక ప్రవచనములు అనేటువంటి జరుగుతున్నాయన్న వాటన్నిటికీ వెనకాతలు ఉండి నడిపేటువంటి వాళ్ళు ఎవరంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్. అది తెలుసుకోండి అంటున్నారు. దట్ దే మే ఎంప్లాయ్ ఎవ్రీ పాసిబుల్ మీన్స్ విచ్ బ్రెయిన్స్ అండ్ మనీ కెన్ యూజ్ ఇన్ దేర్ ఎండెవర్. అదే దే మే ఎంప్లాయ్ ఎవ్రీ పాసిబుల్ మీన్స్, ఏదైనా సరే వాళ్ళు వాడుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు బ్రెయిన్ అండ్ మనీ can use in their endeavor and
that they may evidence the highest skill in action will be true if things progress as desired. They may evidence the highest skill in action. అంటే వాళ్ళు చెప్పినటువంటి విధముగా ఎవరెవరైతే నడుచుకుంటూ వెళుతుంటారో వాళ్ళకి హైయెస్ట్ స్కిల్ అంటుండేది చక్కగా అందివ్వబడుతుంది. అంటే పని చేయడంలో స్కిల్స్ అంటుండే ఎప్పుడూ ఉండాలి మనం. దానికి ఏ పని చేస్తున్నా సరే ఒక స్కిల్ఫుల్గా మనం ఆ పని చేయగలగాలి. అంటే దాన్ని ఏమన్నారంటే స్వామిత్వం, మాస్టరీగా వచ్చినటువంటి వాడికి ఆ పని మీద ఒక స్వామిత్వం సిద్ధించినటువంటి వాడికి స్కిల్ ఇన్ యాక్షన్ ఉంటుంది. మాస్టరీగా లేనటువంటి వాడికి స్కిల్ ఇన్ యాక్షన్ ఉండదు. Every possible means which true if they progress as desired, but all these things are to be regarded as simply a means to an end, the production of worldwide goodwill, of intelligent and loving understanding, and unity, peace, and plenty అన్నారు. సో ఇవన్నీ కూడా ఒకే ఒక సాధనకి, ఈ స్కిల్ ఇన్ యాక్షన్ అన్నా లేదా ఏవి చెప్పినా సరే ఇంటర్నేషనల్ గుడ్విల్ అంటుండేది చక్కగా పెంపొందించుకోవడానికి, తర్వాత యూనిటీ, పీస్ అండ్ ప్లెంటీ, ఇవి చక్కగా జీవులందరి మధ్య ఇది మాత్రమే సంబంధంగా ఉండేటువంటి కార్యక్రమం ప్రధానంగా వాళ్ళు చేపట్టినటువంటి విషయం. ది ఆర్డర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ లీడ్స్ టు ద స్కిల్ఫుల్ యూజ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ మనీ. ది ఆర్డర్ ఆర్గనైజేషన్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ యూజెస్ ఇట్ ఫర్ స్కిల్ఫుల్ యూజ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ మనీ. సో ఒక స్కిల్గా మనీని వాడడం అంటుండే తెలుసుకోవాలి. ఎక్కడ అవసరం అక్కడ డబ్బుని వాడండి, ఎక్కడ అవసరం లేకపోయినా అక్కడ డబ్బుని అనవసరంగా వాడకండి. ఇది బాగా తెలుసుకోండి. దాన్ని ఏమన్నారంటే స్కిల్ ఇన్ యాక్షన్ అన్నారు. ఎక్కడ అవసరం అక్కడ చక్కగా ఎంత డబ్బులైనా సరే పెట్టేయడానికి వెనకాడకండి. ఎక్కడ అవసరం లేదో అక్కడ 10 రూపాయలు కూడా పెట్టకుండా ఉండడానికి చూసుకోండి. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. సో అలా వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆపర్చునిటీ అండ్ మనీ అంటుండేది చక్కగా అందివ్వబడుతుంటుంది. దాన్ని చక్కగా వినియోగించుకొని ఆర్గనైజేషన్ని చక్కగా పెంపొందించుకోవడానికి చక్కగా వినియోగించుకోండి. ద ఆర్గనైజేషన్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇస్ నాట్ పాసిబుల్. దే మస్ట్ ఎవర్ రిమైన్ అన్ఆర్గనైజ్డ్ అండ్ అన్లేబుల్డ్. ఆర్గనైజేషన్స్ ద్వారా మాట్లాడతారు కానీ వాళ్ళు ఆర్గనైజేషన్గా వాళ్ళు వ్యక్తం అవ్వరు. So unrecognized, unorganized and unlabeled, free to work as they individually see fit. It is the organization of the available resources to which we refer. So that the plan may be promoted, the ideals become practical and the work be carried intelligently forward. సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు వాడుకుంటారు కానీ ఆర్గనైజేషన్ యొక్క కార్యకలాపాల్లో వాళ్ళు ఉండరు. ఉదాహరణకి ఏదో ఆర్గనైజేషన్ ఉంది, సంస్థ, ఆ సంస్థ ద్వారా జరిగేటువంటి కార్యక్రమానికి వాళ్ళు నిమగ్నమే ఉంటారు కానీ సంస్థ యొక్క విధి విధానములకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. అంటే ఆ సంస్థ పెట్టుకుంటే అది నీ ఇష్టం, పెట్టుకో, కానీ వాళ్ళు చెప్పినటువంటి యాక్టివిటీ ఆ సంస్థలో జరుగుతుంటే వాళ్ళ ప్రజెన్స్ ఉంటుంది ఆ సంస్థలో, లేకపోతే ఉండదు. వాళ్ళది ఏదైనా ఒక సంస్థ ఉందంటారా అంటే ఆ సంస్థ అంటూ ఏమీ లేదు, ఒకటి మొత్తం ప్రపంచం అంతా ఒకే ఒక్క దీనికి సంబంధించినటువంటి విషయం అన్నట్టుగా జీవించి చెప్పేటువంటి వాళ్ళు. The various plans under consideration for the furthering and growth of the new group of world servers should and will go steadily forward. The ideas briefly outlined above should be worked out in detail. People must be trained to work for the expansion of these ideas. The general public must be educated as the aims and objectives of the new group. Meditation groups should be formed dedicated to the work of contracting the vision and of drawing into the needed wisdom and power. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నలుగురికి పరిచయం చేసుకోవడం అంటున్నదిగా కాకుండా నలుగురు కలిసి ఆ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఉండడం అంటున్నది ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి విషయం. సో ఇదే విషయాన్ని ప్రాపగాండా కాదండి, కాకపోతే పబ్లిక్ యొక్క ఎడ్యుకేట్ చేయండి. మనందరం కూడా ఒకే ఒక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి వాళ్ళం. మా సంస్థ వేరు, మీ సంస్థ వేరు అన్నటువంటిదే కాకుండా ఒకే ఒక్క కార్యక్రమాన్ని భూమండలం మీద నిర్వహణకు సంబంధించినటువంటి విషయాన్ని పబ్లిక్ అందరికీ కూడా జనరల్ ఎడ్యుకేషన్ అటువంటిది చేయండి అంటున్నారు ఆయన.
పీపుల్ మస్ట్ బి ట్రైన్ టు వర్క్ ఫర్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ దీస్ ఐడియాస్. వాళ్ళందరికీ కూడా తెలియజెప్పండి. ఊరికనే ఏదో ప్రవచనం చెప్పేయడమో, ఏదో మీకు నచ్చినటువంటి విషయం మాత్రం మాట్లాడేసి ఊరుకోవడమో అలా చేయకండి. ఈ విషయాన్ని నలుగురికి తెలియజెప్పండి. నలుగురికి పంచండి. అది చెప్తున్నాను. మెడిటేషన్ గ్రూప్స్ షుడ్ బి ఫార్మ్. మెడిటేషన్ గ్రూప్స్. సో గ్రూప్స్గా ఫామ్ అవ్వండి, బృందాలుగా ఫామ్ అయ్యి ఈ విషయాల్ని నలుగురిలోకి తీసుకెళ్తూ ఉండండి. డెడికేటెడ్ టు ది వర్క్ ఆఫ్ కాంటాక్టింగ్ ద విజన్ అండ్ ఆఫ్ డ్రాయింగ్ into the needed wisdom and power. సో ఈ కార్యక్రమానికి డెడికేట్ అయ్యి పనిచేయండి. డెడికేట్ అవ్వడం అంటే ఏమిటి? పూర్తిగా ఆ కార్యక్రమాన్ని ఒక వీళ్ళు ఉంటారు చూసారండి, నన్స్, వాళ్ళు పూర్తిగా దానికి మాత్రమే శరణాగతి చెందిపోయి ఉంటారు. ఇక అంతే. వాళ్ళ కార్యక్రమం ఏమిటంటే ఈ ఇవ్వబడినటువంటి కార్యక్రమాన్ని నలుగురిలోకి తీసుకెళ్ళడమే. వాళ్ళ ప్రభు ఇచ్చినటువంటి విషయాన్ని నలుగురికి తీసుకెళ్ళడమే. దే ఆర్ టోటల్లీ డెడికేటెడ్ ఇట్. అలా డెడికేట్గా పని చేయాలి. మనం కూడా డెడికేషన్ ఉండాలి. మనం చేస్తున్నటువంటి పనిలో ఏదో టైం పాస్గానో ఏదోగా చేయడం అంటున్నది కాకుండా టోటల్లీ డెడికేటెడ్ టు ఇట్ అంటున్నదిగా ఉండాలి మనం చేస్తున్నటువంటి పనులు ఎప్పుడు కూడా. సో అది ఆయన ఇక్కడ వాడినటువంటి పదం. మెడిటేషన్ గ్రూప్స్ షుడ్ బి ఫార్మ్డ్ డెడికేటెడ్ టు ద వర్క్ ఆఫ్ కాంటాక్టింగ్ ద విజన్ అండ్ ఆఫ్ డ్రాయింగ్ టు ది ఇన్ ది నీడెడ్ విజ్డమ్ అండ్ పవర్. కాంటాక్టింగ్ ద విజన్ అంటే ఎవరి నుంచి అయితే ఇదంతా వస్తుందో వాళ్ళతో చక్కటి సంబంధం అంటున్నది ఏర్పాటు చేసుకోండి. అక్కడ సంబంధం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి విజ్డము, పవరు అక్కడి నుంచి అందివ్వబడుతుంటాయి. జ్ఞానము, దానికి కావాల్సినటువంటి సామర్థ్యము వీడికి, తర్వాత ఇవన్నీ కూడా చక్కగా వాడికి అక్కడి నుంచి వస్తుంటాయి. అది చక్కగా అక్కడి నుంచి కనెక్షన్ అంటున్నది పెట్టుకోండి. దాని నుంచి అందినటువంటి విషయాలు నలుగురికి పంచుతుండండి. సో ఈ పంచడంలో మీకు గ్రేట్ ఇన్వొకేషన్ అనేటువంటిది నలుగురి చేత చెప్పించడం అనేటువంటిది ఎక్కువగా చెప్తున్నారు. అందుగురించి మాస్టర్ రిక్కి గారు మనకి జ్వాల్కుల్ గారు ఇచ్చినటువంటి ఇన్వొకేషన్ మనకి పెట్టారు ఆయన ప్రార్థనలో. ఆ ఇన్వొకేషన్ చదువుకోవడం అంటే తప్పకుండా చేయాలని చెప్తున్నారు ఆయన ఇక్కడ. మస్ట్ ద ఇన్వొకేషన్ బి సెంట్ ఫోర్త్. The gist of that which is here set forth should be rearranged and readapted for the use of the general public, for it is only through constant reiteration that men learn, and these things must be said again and again before the real work of the new group of followers can make itself felt. ఈ విషయాల్ని మరల చెప్తూనే ఉండాలి నలుగురిలోకి మనం వెళ్ళి. ఎప్పుడు కూడా ఈ విషయాలు నలుగురిలోకి తీసుకెళ్ళి చెప్తూ ఉండాలి. అగైన్ అండ్ అగైన్ అని చెప్పారు ఆయన. ఒకసారి చెప్పేసి ఊరుకుంటే సరిపోదు. ఈ విషయాన్ని బాగా పబ్లిక్లోకి వాళ్ళ అవేర్నెస్లోకి తీసుకెళ్ళాలి ఈ విషయాలు మనం. అలానే ప్రాపగాండా కాదు ఇక్కడ విషయం, బాగా చదువుకోవాలి మనం. ప్రాపగాండా లేదని మా దాంట్లో అని చెప్పారు, కానీ ఎడ్యుకేట్ చేయడం అంటున్నది మాత్రం మనం ఆపదు. ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళకి ఏం తెలియదు. ఇందు గురించి పబ్లిక్ ఈ విషయాల్ని బాగా ఎడ్యుకేట్ చేయండి అంటున్నారు ఆయన. The function of the new group is to balance the forces leading to disintegration and destruction by embodying in itself the forces of integration and construction. The function of the new group is to balance the forces leading to disintegration and destruction by embodying in itself the forces of integration and construction. Disintegration and destruction దగ్గర వీడు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అంటుంది పెట్టుకోవాలి. 10 మందిని కూర్చుని వాడిట్లా వీడిట్లా అంటుంటుంది ఆడిపోసుకోవడం, తిట్టుకోవడం అంటుంది చోట 10 మందిలో ఉన్నటువంటి జగన్నాథుడో లేదా మాధవుడో లేదా పరమాత్మ అంతర్యామి గురించో మాట్లాడుకోవడం అంటుంది చేస్తూ ఉండాలి. అది చేస్తారు వీడు. కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఉంటాయండి వీడి దగ్గర. అంటే ఎక్కడైనా గ్రూపులు జరుగుతున్నాయి, వాడెవడు పని చేయట్లేదని వీడెవడు పని చేయట్లేదని అని అంటుంటే అవి కాదు సార్, ఏంటి పని చెప్పండి నేను చేస్తా అంటాడు. వీడు ముందుకు వెళ్తాడు, వీడు పని చేస్తాడు, అలా ఉంటాడు. అది ఉండడం కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అవసరం. వాడు చేయట్లేదు వీడు చేయట్లేదు అని మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. మనం ఏం చేయగలుగుతాం అంటే ఎప్పుడు కూడా మనం ప్రశ్న వేసుకోవడం, ముందుకు నడవడమే మార్గం. The new group will eventually offset the tendency so prevalent at this time towards racial hatreds, and the teaching given out will tend to negate the present ideas which are powerful in producing the current cleavages and barriers among men, thus causing separation and war. ఈ సపరేషన్, వారు, హేట్రేట్నెస్ ఇవన్నీ కూడా పోవాలి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఐడియాస్, వీళ్ళు ఇచ్చినటువంటి విధానములను ప్రధానంగా ఆచరణలో పెట్టుకోవడమే మార్గం. ఇంకా అంతమించి వేరే మార్గం లేదు. అంటే అంతసేపు కలియుగంలో ఏంటంటే ఏ ఇద్దరు చేరినా సరే మూడోవాడి గురించి మాట్లాడుకోవడం లేదా ఇతరులలో ఉన్నటువంటి తప్పులు మాట్లాడుకోవడం అంటే ఎక్కువగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మన దగ్గర
దగ్గరికి రాకూడదు, కలి యొక్క ప్రభావం మన దగ్గరికి రాకూడదు అంటే ఎప్పుడు కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇచ్చినటువంటి కార్యక్రమం నిరంతరం ఆ కార్యక్రమంలో ఉండాలి. ఎందుకు ఈయన ఇంతగా స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే, చెప్పినటువంటి విషయాన్నే మనం చూస్తుంటే ఆల్మోస్ట్ ఒకటే టాపిక్ అలా రన్ అవుతుంది ఒక 3, 4, 5, 6 క్లాసెస్గా. ఇదే విషయాన్ని మళ్ళా ఎందుకు చెప్తున్నారంటే, మనం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకు తెలిసిన విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మనం పక్కకు పెట్టేసేసి మళ్ళా మన ఒరిజినల్ థింకింగ్లోకి మనం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. మన విధానం మనం మార్చుకోవడం చాలా కష్టం. మనం తొందరగా మారం కదా. అందు గురించి ఆయన అదే విషయాన్ని అలా చెప్పుకుంటూ వెళుతున్నారు విషయాన్ని. సో టెండెన్సీ అన్నారు, గ్రూప్ విల్ ఈవెన్చువల్లీ ఆఫ్సెట్ ద టెండెన్సీ అన్నారు, హేట్రెడ్స్ అన్నారు, వార్ అన్నారు. Where there is an appearance of a group or groups expressing ideas which potently emphasize one single of public opinion in one aspect of life, there must inevitably appear under the law of balance that which will offset it. At the present time in the history of the race, the groups which foster the spirit of cleavage and which build up barriers to impede the free spirit of man has appeared first. They do their needed work, but they too are included in the plan. Then, under the law, there must appear the group or groups which embody those ideas which lead to integration and constructive building. అంటే మరి అశాంతి, అధర్మములు ఇవన్నీ ఎందుకు వచ్చేసాయంటే మరి ఇదే మార్గం కదా అంటే దానికి కూడా చోటు ఉంది. అదే శ్రీకృష్ణుడు చెప్తారు, వాడికి కూడా ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో వాడు వర్తిస్తాడు. ఆ వర్తిస్తూ దాని నుంచి దీనికి మారతాడు జీవుడు. గురించి వాడు అక్కర్లేదు, వాడు అవసరం లేదని అనుకుంటే మనకి మిగిలే వాళ్ళు ఆల్మోస్ట్ ఒకళ్ళో ఇద్దరు కూడా మిగులుతారో మిగలరు. ఇందు నుంచి ఎవరిని కూడా హేట్రేట్ చేయడం కానీ, ఎవరు కూడా అది తప్పు అనేటువంటిది వాడికి ఇలా భావించుకుంటూ జీవించడం కానీ అలా వెళ్ళిపోకండి. కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అటువంటివి చేసుకుంటూ వెళ్ళండి. చాలా చక్కగా రాస్తారు మాస్టర్ గారు పురాణ పురుషుల్లో. ఏమిటోనండి అక్కడ అలా జరిగిపోతుంది, ఇక్కడ ఇలా జరిగిపోతుంది అంటుంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఆ శతానీకుడు ఎవడో మాట్లాడతాడు ఆయన. అక్కడ గోపబాలుడు పుట్టాట, ఆయన వేణు ఊదుతుంటే గోవులన్నీ అక్కడ చేరుతున్నాయట అంటాడు. అంటే ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ వర్డ్స్ అంటుంటివి మాట్లాడుతుంటారు. కాకపోతే ఏంటో ఇక్కడ అధర్మం పెరిగిపోయిందండి, అక్కడ అధర్మంగా ఉందండి, ఎవరు కూడా ఈ రోజుల్లో కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి, మనం ఏమిటి ఇలా మాట్లాడుకుంటుంటే మనకు సొల్యూషన్స్ దొరకవు. కన్స్ట్రక్టివ్కి సంబంధించినటువంటి యాక్టివిటీను అవే మనం ఎక్కువగా స్మరించడం అనేటువంటిది మనం చేస్తూ ఉండాలి. Then under the law there must appear the group or groups which embody these ideas will lead to integration and constructive building. They will swing the world onto a higher turn of the spiral. They will heal the breaches, break down the barriers and end the cleavages. ఇవి మాత్రమే బ్యారియర్స్ని బ్రేక్ డౌన్ చేసాయి. ఒకరి మధ్యలో బ్యారియర్స్ అంటే చక్కగా పోయి ఒకడు సోదరత్వ భావం పెంపొందాలట అంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇచ్చినటువంటి కార్యక్రమమే దీనికి మార్గము అని చెప్తున్నారు. ఇప్పుడు నౌ హీ ఈస్ టెలింగ్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి అని చెప్తున్నారు. ఇట్ వుడ్ బి ఆఫ్ వాల్యూ అట్ దిస్ టైమ్ టు ఇండికేట్ 3 of the functions of the new group so that there may be a clear picture of the work that must be accomplished during the next few years. 3 works ప్రధానంగా భవిష్యత్తులో నిర్ణయింపడుతుంటాయి వీళ్ళ ద్వారా. అందులో ఒకటి ఏమిటంటే నెంబర్ 1, to produce a balancing of the forces present in the world today and responsible for the widespread unrest and chaos so that it will be possible for the race to spring back to a point of equilibrium. సో ఎంత అశాంతి ఎక్కువగా ఉంది, ఎంత హేట్రేట్, ఎంత ద్వేషము, ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటే అంత ఎక్కువగా మీరు మంచితనాన్ని చేయడానికి మీరు ఎక్కువ అప్పుడు 2 బ్యాలెన్స్ అవుతాయి. ఇటు ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అంటే ఇటు బాగా పెంచండి. మరి మంచి యాక్టివిటీ చేయడానికి మీరు ఎప్పుడు కూడా పూనుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా నలుగురు కలిసి ఒక యాక్టివిటీ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుండండి. ఎక్కువ చేయండి ఆ ప్రయత్నం. ఎక్కువ దుష్టములు, ఎక్కువగా క్రూరత్వం, ఎక్కువగా ఏక్యభావములు ఎక్కువగా ఉంటున్నాయంటే మంచితనాన్ని పెంచడానికి అంత ఎక్కువ ప్రయత్నం చేయాలి. అంతే చెప్తే మనం దీని గురించి మాట్లాడామా అదే ఊపిలోకి మనం అలా జారిపోతాం, దానిలో అలా కూరుకుపోతాం మనం కూడా. గురించి ఏం చేయాలి, మనం దాని నుంచి బయటకు రావాలంటే ఒక బ్యాలెన్స్ అంటుండదు అవ్వాలి సృష్టిలో. ఈ మొత్తం ఈ భౌగోళికంగా ఒక బ్యాలెన్స్ అంటుండే జరగాలంటే మంచితనాన్ని, మంచి విషయాల్ని, మంచి సద్భావములు ఇలాంటివి బాగా పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. అది కూడా ఎలా చేయాలి, డెడికేటెడ్గా చేయండి.
అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే టు యాక్ట్ యాజ్ ద ఇంటర్ప్రిటర్స్ ఆఫ్ ద న్యూ యాటిట్యూడ్స్ అండ్ ద న్యూ యాక్టివిటీస్ విచ్ మస్ట్ ఎవెన్చువల్లీ గవర్న్ మ్యాన్ ఇన్ ద కమింగ్ న్యూ ఏజ్. టు యాక్ట్ యాజ్ ద ఇంటర్ప్రిటర్స్ ఆఫ్ ద న్యూ యాటిట్యూడ్స్. న్యూ యాటిట్యూడ్స్ కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్తగా అందుతున్న విషయాల్ని వాటిని గ్రహించడానికి మానవ జాతికి భవిష్యత్తులో రాబోతున్నటువంటి వాడికి ఒక చక్కటి సొల్యూషన్స్ ఇవి ఇవ్వడానికి ఎప్పుడు కూడా వీళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అనేటువంటి వాళ్ళు పనిచేస్తారు. న్యూ యాటిట్యూడ్స్, న్యూ టెక్నాలజీ ఎప్పుడైతే వస్తుంటుందో దానికి తగ్గటువంటి సొల్యూషన్స్ వాళ్ళు అందిస్తుంటారు. ఇప్పుడు ఇచ్చేటువంటి మార్గం ఎప్పుడు కూడా అంటే న్యూ యాటిట్యూడ్స్ అండ్ న్యూ యాక్టివిటీస్ ఎప్పుడైతే భూమి మీద దిగుతూ ఉంటాయో వాటిని ముందుగా వీళ్ళు గ్రహించుకుని దాన్ని జీవులు దానికి చక్కగా ట్యూనప్ అయ్యేటువంటి విధానాన్ని జీవులకు అందించేటువంటి కార్యక్రమాన్ని న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేస్తున్నటువంటి రెండో కార్యక్రమం. ఈవెన్చువల్లీ గవర్న్ మ్యాన్ ఇన్ ద కమింగ్ న్యూ ఏజ్. థర్డ్ పాయింట్కి వచ్చేటికి టు బ్రింగ్ అబౌట్ ద ఈవెన్చువల్ సింథసిస్ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ ద మెన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ టు వన్ కోహరెంట్ బాడీ. ఈవెన్చువల్ సింథసిస్ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ ద మెన్ ఆఫ్ గుడ్ విల్ మొత్తం అంతా కూడా సింథసిస్ అంటుండేది జరగాలి. ఏ సంస్థకి ఆ సంస్థ అంటుండేదిగా కాకుండా టోటల్ సింథసిస్ ఆఫ్ యాక్టివిటీ అంటుండేది జరగాలి ఎప్పుడు కూడా. The many who are working in isolated fashion in the various fields of human endeavor must be brought into touch with each other, political, scientific and economic. అనేక గ్రూప్స్గా వేరువేరుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క దీనికి వచ్చి వీళ్ళందరూ కలిసి పనిచేయడానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్ని పరమ గురువులు లేదా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అందిస్తూ ఉన్నారు. అది తెలుసుకుంటున్నారు. అండ్ దస్ మేడ్ టు రియలైజ్ దేర్ ఎసెన్షియల్ యూనిటీ. వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయడం అంటే చాలా అవసరం. ఎవరి పాటికి వాళ్ళుగా ఉండడం అంటున్నది చేయడంగా కాకుండా అంటే ఉదాహరణకు ఒక యాక్టివిటీ అంటుండేది పెడితే ఆ యాక్టివిటీలో ఉదాహరణకి రామకృష్ణ పరమహంస తాలూకా శిష్యులు లేదా రామకృష్ణ మిషన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వగలగాలి. వాళ్ళు లేదా వీళ్ళు వాళ్ళని ఆహ్వానించాలి. వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీలో వాళ్ళని కూడా ప్రవచనం చెప్పమనాలి. లేదా రమణ మహర్షి ఆశ్రమంకి సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇంకెవరో వీళ్ళందరూ కలిసి ఒకే ఒక విషయాన్ని జీవులకి ప్రవచనం చెప్పేటట్టుగాను లేదా ఈ భూమి మీద నిర్వహింపబడేటువంటి ప్రధానటువంటి కార్యక్రమంలో వీళ్ళందరూ భాగస్వామ్యం స్వీకరించేటటువంటి యాక్టివిటీ వీళ్ళు నిర్వహిస్తున్నారు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. ద మేజర్ ఆబ్జెక్ట్ అండ్ ఎయిమ్ ఆఫ్ ఆల్ who are associated with the new group of world servers is to bring order out of chaos and to resolve the widely separate issues of modern life into some kind of stability. ఈ chaos అంటే ఒక అశాంతి, ఒక అభద్రతా భావం, ఒక ఈ రెస్ట్లెస్ అంటున్నది, ఒక ఇలాంటి డిస్ట్రెస్గా ఉంటున్నటువంటి విషయాల్ని వీటన్నిటిని కూడా ఒక స్థిరపరిచి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని అందించడానికి వీళ్ళు పనిచేస్తున్నారు. సమ్ కైండ్ ఆఫ్ స్టెబిలిటీ. Men would then have time to make the needed readjustments, to think through to a few vital conclusions and to bring about a period of relative quiet in which to order the newer ways of living. Newer ways of living అంటున్నది సరిగ్గా స్వీకరించి అందించేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తుంటారు. న్యూయర్ వేస్ ఆఫ్ లివింగ్ అన్నది. So that the wider issues may be perceived and developed. Wider issues అంటే అవసరమైతే మన యొక్క విధానాలు మనం ఎప్పటికప్పుడు మార్చుకోగలిగేటట్టుగా ఉండాలి. అలా కాదు, ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి ఉండిపోకండి. ఎందుకంటే భూమండలం మీద ఒకే ఒక్క దివ్య ప్రణాళిక అంటున్నది నిర్ణయం పడుతుంది. అది అందుకోవడానికి అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు అంటే భూమండలం మీదే, మొత్తం దేశానికి కాదు, భూమండలం మీదే పరమగురువులు లేదా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటే తీసుకొస్తుంటారు. ఈ తీసుకొస్తున్న విధానమునకు మన పూర్వకాలంలో ఉన్న విధానమునకు రెండింటికి తేడా ఉండవచ్చు. ఉన్నటువంటి తేడాలని వీటి జాగ్రత్తగా అవగాహన చేసుకుని అవసరమైతే వీడిగా చక్కగా మారిపోయి అందివ్వబడుతున్నటువంటి కొత్త విధానాలకు చక్కగా వీడు సమ్మతమై వీడు దానికి పూనుకుని ఆ కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి యాక్టివిటీ చక్కగా అందుతుంది. అందరూ కలిసి ఒకే ఒక యాక్టివిటీకి వీళ్ళందరూ కూడా నిమగ్నం అవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు నిర్ణయింపబడుతూ ఉంటుంది అని తెలుసుకున్నాడు. ద మేజర్ ఆబ్జెక్ట్ అండ్ అది ఈ మూడు కార్యక్రమాలు వాళ్ళు ప్రధానంగా స్వీకరించారు. ద మేజర్ ఆబ్జెక్ట్ అండ్ ఎయిమ్ ఆఫ్ ఆల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ is to bring order out of chaos, that is developed, pursued and developed,
At present, such is the distress of mind, so great is the economic suffering, and so deep-seated the widespread illusion that there is no opportunity to precipitate that which is imminent. It is not possible for the new ideas which constitute the coming ideas of the race to make any real headway. సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో ఈ such is the distress of mind, so great is the economic suffering, and so deep-seated is the widespread illusion. సో ఎకనామిక్ సఫరింగ్ వైడ్ స్ప్రెడ్ ఇల్యూషన్ అటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటి కాలంలో. అంటే ఎకనామిక్ సఫరింగ్ అంటే పూర్ పీపుల్ అన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మనకు కనబడటం అటువంటిది ఎక్కువ జరుగుతుంది. తర్వాత డీప్ సీటెడ్ వైడ్ స్ప్రెడ్ ఇల్యూషన్, జరుగుతున్నటువంటి విషయాన్ని చక్కటి అవగాహన చేసుకోకపోవడం, అంటే ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అవగాహన చేసుకోకుండా ఒకళ్ళనొకళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం అటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం చేత కదా ప్రస్తుతం ఎన్నో కేసులు అలా పెరిగిపోతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో వైడ్ స్ప్రెడ్ ఇల్యూషన్ అటువంటిది ఒకటి నడుస్తుంది. తర్వాత ఎకనామిక్ సఫరింగ్ అటువంటిది ఒకటి ఉంటుంది ప్రస్తుతం. అట్ ప్రెసెంట్ ఈ రెండు ఉంటున్నాయి. దట్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీ టు ప్రెసిపిటేట్ దట్ విచ్ ఈస్ ఇమినెంట్. It is not possible for the new ideas which constitute the coming ideas of the race to make any real headway, as that these ideas are only sensed and appreciated by a few intuitives and thinkers. The masses remain unaware of the implications of the new order. ఈ రెండు సెట్ అవ్వకపోవడం చేత న్యూ ఐడియాస్ న్యూ థింకింగ్ అనేటువంటిది భూమి మీదకి వస్తున్నా అది అవగాహన చేసుకోలేకపోతున్నాం. అంటే మన యొక్క ఎకనామిక్ సఫరింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుండడం చేత ఏదైనా ఒక విధానాన్ని వాళ్ళు ఇస్తున్నాం, ఏమిటో సార్ నా జీవితం ఇలా ఉండిపోతుందండి, ఎక్కడో ఒక రూపాయి మిగలట్లేదండి, ఎప్పటికప్పుడు ఎంత కష్టపడుతున్నా ఎలా వస్తుందో అలా అయిపోతుందండి, నేనేంటో సార్ నాకు ఇదే థింకింగ్ మనలో ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ ఈ ఇల్యూషన్ అంటున్నది ఎక్కువగా ఉంటుంది. అంటే ఉన్నవాడు వాడు ఎదుటి వాడిని తప్పుగా అర్థం చేసుకోవడం అంటున్నది ఎక్కువగా జరుగుతుంది. వాడు మంచినీళ్ళు ఇచ్చితే మనకి చూసా వాడి ఇంటికి వెళ్తే వాడు మంచినీళ్ళు ఇచ్చి మాత్రమే పంపించాడు వాడు నాకు అంటున్నది భావం, ఇలా ఏదో సంథింగ్ ఒక నెగిటివ్ థింకింగ్ అంటున్నది ఎక్కువగా ఈ రెండింటి వలన అందివ్వబడుతున్నటువంటి విషయాన్ని వీడు అందుకోలేకపోతున్నారు, అది చెప్తున్నారు. The masses remain unaware of the implications of the new order. These thinkers may be oriented towards unity and goodwill. వీళ్ళందరూ కూడా these thinkers may be oriented towards unity and goodwill, but the majority sees upon the ideas presented to them, bend them to their own ambitions and distort and misapply them to their own selfish ends. They enforce drastic measures upon the people in order to bring about the acceptance of these ideas by an ignorant and dissatisfied public opinion. ఇది కొందరు చక్కగా అవగాహన చేసుకుని కొందరు చక్కగా అందివ్వబడుతున్నటువంటి విషయాల్ని నూతనత్వంగా అందివ్వబడుతున్నటువంటి విషయాల్ని చక్కగా వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఆచరణలో పెట్టుకున్న వాళ్ళు కొందరు ఉంటున్నారు. ఇంకొందరు ఎలా ఉంటున్నారట, మెజారిటీ సీస్ అపాన్ ది ఐడియాస్ ప్రెసెంటెడ్ టు దెమ్. చాలా మంది వాళ్ళకి చెప్పబడుతున్నటువంటి మంచి విషయాల్ని వాళ్ళకి ఆచరణలోకి ఇచ్చినటువంటి లేదా పెద్దలు చెప్పినటువంటి ప్రవచనాలని వీటిని వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ఆచరణలోకి తెచ్చుకోవట్లేదు. upon the ideas presented to them, bend them to their own ambitions. ఇవన్నీ కూడా వీడు ఏం చేస్తున్నాడు, bend them to their own ambitions. ఇవన్నీ జరగాలంటే వాడు అంబిషన్స్ ఏవో పెట్టుకుంటాడు. ఏదైనా ఒక సొంత ఇల్లు ఉంటే ఇవన్నీ అవుతాయండి, లేదా ఏదైనా ఒక చక్కగా లైఫ్లో ఒక సెటిల్మెంట్ వచ్చిన తర్వాత ఏమైనా జరుగుతాయండి, లేకపోతే ఎక్కడ సార్ పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా పరిగెట్టడం అయిపోతుంది. ఈ నేర్చుకున్నటువంటి విషయాలు సాధన చేసుకోవాలంటే దానికంటూ కొంత సమయం ఉండాలి కదండి, సమయమే ఉండట్లేదండి. ఇలా ఏదో వాడు ఓన్ అంబిషన్స్కి దీన్ని బెండ్ చేయడానికి చూసుకుంటాడు. చెప్పబడినటువంటి విషయాలు చెప్పబడింది యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం ఒకటి మనకు అందిబడినప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. మనం ఏం చేస్తాం అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మొత్తం చాలా మంది మనం అందరం ఏం చేస్తాం అంటే దాన్ని మనకి వీలుగా ఉండేటువంటి విధానాల్లోకి దాన్ని లాజిక్ అక్కడ పెట్టేస్తాం. అది మనం మోసగించుకోవడం అయిపోతుంది అలా చేయడం చేత. To their own ambition and distort and misapply them to their own selfish ends. దాన్ని మిస్అప్లై చేసేస్తాడు, వాడి యొక్క సెల్ఫిష్ ఎండ్స్కి దాన్ని తీసుకెళ్ళిపోతాడు, అది జరుగుతుంది. They enforce drastic measures upon the people
in order to bring about the acceptance of these ideas by an ignorant and dissatisfied public opinion. దీన్ని డిస్సాటిస్ఫైడ్ పబ్లిక్ ఒపీనియన్గా తీసుకెళ్తారు. అది చెప్పి ఎందుకంటే వీడికి చక్కగా వీడే ముందు సరిగ్గా అవగాహన చేసుకోలేదు. ఎంతసేపు వేదాలు చదువుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది సార్, ఏమొచ్చింది, నేను రోజు పురుషులకు వెళ్తున్నాను, ఇలా ఏదో తప్పుగా అర్థం చేసుకుంటాడు. లేదా జ్యోతిష్యం వల్ల ఏమొచ్చిందని హీ హాస్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ కరెక్ట్లీ. తోట్లో ఏది కూడా అనవసరంగా ఏది చెప్పబడలేదు. చెప్పబడినటువంటి విషయాన్ని వీడు చక్కగా అవగాహన చేసుకోవాలి. వీడు అవగాహన సరిగ్గా చేసుకోకపోవడం చేత వాడి దగ్గర ఉండేటువంటి వాళ్ళు కూడా వీడు తప్పుగా అవగాహన అంటున్నది అందించేస్తున్నారు. ఇది చెప్తున్నారు. వి లివ్ ఇన్ అన్ ఎరా ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్. మనం ఉంటున్నటువంటి కాలంలో ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ ఉంటున్నారు. మనకి బాగా ధనికుడైన ఉంటున్నాడు, బాగా పేదవాడు ఉంటున్నాడు, లేదా బాగా జ్ఞానవంతుడు ఉంటున్నాడు, అసలు ఈ దేవుడు లేదు ఏమీ లేదు అని అనుకునేవాడు ఉంటున్నాడు. ఇలా ఎక్స్ట్రీమ్స్ ఉంటున్నటువంటి ప్రాంతాల్లో మనం ఎక్కువ ఉంటున్నాం. ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్, extreme learning and of extreme discontent, extreme satisfaction of personal ambitions, of extreme selfishness and extreme self-sacrifice. Extremes. పరమ గురువులు అదే సమయంలోనూ వ్యక్తమవుతున్నారు. పూర్తి స్వార్థపరుడు అదే టైంలోనూ ఉంటున్నాడు. ఇద్దరు ఒకటే ట్రైన్ ఎక్కారంటే పూర్తి స్వార్థపరుడు ఉంటున్నాడు అదే ట్రైన్లో, పూర్తిగా సెల్ఫ్ సాక్రిఫైస్ చేసేటువంటి వాడు అక్కడ ఉంటాడు. పూర్తిగా రిచెస్ట్ పర్సన్ అక్కడే ఉంటున్నాడు, పూర్తిగా పేదవాడు అక్కడే ఉంటున్నాడు. బాగా చదువుకున్నటువంటి జ్ఞానవంతుడు, పండితుడు, శాస్త్రజ్ఞుడు వాడు అక్కడే ఉంటున్నాడు, ఏమి చదువురాని వాడు అక్కడే ఉంటున్నాడు. ఆన్ ఎవ్రీ హ్యాండ్ కెన్ బి సీన్ ద wrecking of the institutions of the past, with consequent chaos and disaster, despair and suffering. At the same time, we have the loud shouting and the active work of certain idealists who seized upon the presented opportunity to swing the masses and the nations into certain activities in the spheres of government and religion. కొందరు ఎలా ఉంటున్నారట, మన పూర్వకాలంలో ఇచ్చినటువంటి విధానములు ఇవన్నీ తప్పండి, ఏమిటండి అంటున్నదిగా చెప్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారట, ఇప్పుడు అట్ ది సేమ్ టైం we have the loud shouting and the active work of certain idealists who seize upon the personal presented opportunity to swing the masses and the nations into certain activities in the spheres of government and religion. కొందరికి చక్కటి అవకాశములు చక్కగా ఇది ఇస్తే వాడేం చేస్తున్నట్ట, వాడు అనుకున్నటువంటి విధానమును ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఉన్నటువంటి రాముడు ఏది చెప్పాడో అది చెప్పండి. రాముడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పడం మానేసి వీడేం చేస్తున్నాడంటే, రాముడు మన కులం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అలా ఏదో అనుకుంటాడు. అది చెప్తున్నాడు. Their measures seem right and good to the self-imposing leaders, but they are often, in the last analysis, only misinterpreted ideals growing out of a dimly sensed idea and are usually unjustly enforced and wrongly applied. Their measures seem right and good to the self-imposing leaders. ఇవి చాలా బాగున్నాయి వాళ్ళ ప్రవచనాలు అంటున్నట్టుగా ఉంటుంది. కానీ ఎండ్కి వెళ్ళేవాడికి ఏమవుతుంది, తీరా అక్కడ దాకా వెళ్ళేవాడికి వీడు రాముడి ఫోటో కానీ వీడి ఫోటో పెద్దది పెట్టేయడం. అక్కడే కూర్చో రాముడి ఫోటోదేమో చిన్నది ఉంటుంది, వీడు ప్రవచనం చెప్పేటువంటి వాడి ఫోటో పెద్దది. ఇది జరిగిపోతుంది. అంటే వాడి ఫోటో పెట్టినంత మాత్రాన ఇక్కడ రాముడికి ఇబ్బంది లేదు, పరమ గురువులకి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడొస్తుందంటే వీడు యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుని వీడు అది చెప్పడం జరగట్లేదు. రామాయణం తీసుకున్నా సరే లేదా ఏది తీసుకున్నా వీడికి అనుకూలమైనటువంటిది లేదా వీడికి ఇదేగా ఉన్నటువంటి విషయాన్ని అక్కడ పెట్టేస్తున్నాడు. అది పెద్ద ఇబ్బంది. These masses seemed right and good to the self-imposing leaders, their measures, but they are often, in the last analysis, only misinterpreted ideals. సో ఇవ్వబడినటువంటి విషయాన్ని ఇవ్వబడినటువంటి వేదానికి దీనికి మిస్ఇంటర్ప్రిటెడ్ ఐడియాల్స్ ఇస్తున్నాడు. వేదానికి అర్థం చెప్తానికి కూర్చున్నాడు వీడు. ఏం చేస్తున్నాడు వీడు, మిస్ఇంటర్ప్రిటెడ్ ఐడియాల్స్ ఇస్తున్నాడు. అక్కడ ఉన్నదా దాని యొక్క వేదాల్లో ఇచ్చినటువంటి అర్థాలని వాటిని యాజిటీగా వీడు ఇవ్వట్లేదు. వీడు ఓన్ యొక్క థింకింగ్ అక్కడ పెట్టేసేసి దాన్ని బట్టి నలుగురికి వేదాన్ని పరిచయం చేయడం చేస్తున్నది. ఐడియాల్స్ అన్నది ఇంటర్ప్రిటెడ్ ఐడియాస్ గ్రోయింగ్ అవుట్ ఆఫ్ ఏ డిమ్లీ సెన్స్డ్ ఐడియా. ఇది ఎందుచేతంటే వాడికి పూర్తిగా దాని మీద సరైనటువంటి భావం లేదు. వాడికి
అందువలన డిమ్లీ సెన్స్డ్ ఐడియా అన్నది. అండ్ ఆర్ యూజువల్లీ అన్జస్ట్లీ ఎన్ఫోర్స్డ్ అండ్ రాంగ్లీ అప్లైడ్. అన్జస్ట్లీ ఎన్ఫోర్స్డ్ అండ్ రాంగ్లీ అప్లైడ్. దానివల్ల అనేది వేదం అనేటువంటి వాళ్ళు కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, వేరే వాళ్ళు చదవకూడదు అటువంటి రూల్ పెట్టేశారు. దేనివల్ల ఇది డిమ్లీ సెన్స్డ్ ఐడియా అదంతా కూడా, అది మనకి చెప్తున్నారు. రాంగ్లీ అప్లైడ్. Between these extremes, the masses swing, inert, helpless, unthinking, easily swayed, regimented, and standardized. దీనివల్ల ఏమైపోయింది, ఒకడేమో వేదం అందరూ చదవండి అని చెప్తున్నారు, ఇంకొకడేమో వేదం అందరూ చదవకూడదండి అని చెప్తున్నారు. టూ ఎక్స్ట్రీమ్స్గా ఉంటుంది ప్రస్తుతం కాలంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు. సో దానివల్ల మనకు చెప్పబడుతున్న విషయం ఏంటంటే, జీవులందరూ కూడా ఇనర్ట్, వాడు అటళ్ళలో ఇటళ్ళలో తెలియకుండా వాడు మధ్యలో అలా ఉండిపోతున్నాడు. అటు వేదం చదవట్లేదు, ఏం చేయాలో వాడికి అర్థం కావట్లేదు పాపం. పబ్లిక్కి ఇనర్ట్గా అయిపోతున్నారు, హెల్ప్లెస్ అయిపోతున్నారు, అన్థింకింగ్. వాడు ఏమిటనండి, ఏం వద్దులేండి మానేద్దాం అంటుండగా అయిపోతున్నారు. చెయ్యాలని ఉంది, ఇంకొకడేమో చెయ్యొద్దని చెప్తున్నారు. ఇద్దరు యూట్యూబ్లో మాట్లాడేస్తున్నారు. ఒకడేమో చదవమంటున్నాడు కదా, ఇంకొకడేమో చదవద్దండి అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. Regimented and standardized. In every country in the world today, men of goodwill and of true understanding are to be found. Many thousands of them are known. They are, however, either hidden by fear or by feeling of futility, and by the realization that the work to be done is so stupendous that their little isolated efforts are utterly useless to break down the barriers of hate and separation everywhere to be found. ఎంతో మంది, కొన్ని వేల మంది ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇచ్చినటువంటి కార్యక్రమం తగ్గటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే వాళ్ళలో తెలియనటువంటి కొంత బిడియం ఉంది, చేయలేమేమో అన్నటువంటి ఒక భయాందోళనలు ఉన్నాయి వాళ్ళు. ఇదంత పెద్ద యాక్టివిటీ అండి, ఇదేదో ఇంటర్నేషనల్ యాక్టివిటీ కదా, మనం ఏమిటంటే మన గ్రామంలో మనం పొద్దున వెళ్ళి సాయంత్రం పని చేసుకుని ఇంటికి వచ్చి ఏదో పొద్దున సాయంత్రం ప్రేయర్ చేసుకుంటే మనం ఏం చేయగలం అండి అలా అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారంటే. Many thousands of them are known. They are, however, either ridden by fear or by a feeling of futility, and by the realization that the work to be done is so stupendous that their little isolated efforts are utterly useless. మనం చేసేటువంటి ఈ చిన్న పనికి అది ఎక్కడ సార్, మనం ఏం చేయగలం అండి అనేటువంటి భావం ఎక్కువగా ఉంటుంది జీవుల్లో. They realize that there is apparently no systematized spread of the principles which seem to hold the solution of the world problem. సో వరల్డ్ ప్రాబ్లంకి ఒక సిస్టమటైజ్డ్ భావం, అంటే ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంటుంది, దానికి ఒక విధానం, అంటే ఈ రకంగా గీత గీత ఆ గీత మీద నడవండి అనుకున్నది ఎక్కడ కూడా లేకుండా అయిపోతుంది. మనం ఒక సేవా ధర్మం, సేవా మార్గం అంటుండే మనం పెట్టుకుంటే, ఎవడో వచ్చేటండి అక్కడ ఏదో మీడియా పెట్టేసేటండి, వీడేదో అన్నదానం చేస్తుంటే అదేదో అందులో తప్పులు ఎత్తి చూపించేసేట, అదంతా గోల అయిపోయింది. ఎందుకు సార్ ఈ అన్నదానం కానీ ఇవన్నీ కానీ మీడియా మనం ఉండనిస్తుందా అండి, అలా కొందరు పాపం ఇదైపోతున్నారు అనుకుంటుగా చెప్తున్నారు. టు బ్రేక్ డౌన్ ద barriers of hate and separation everywhere to be found. They realize that there is apparently no systematized spread of the world problem. They have no conception of the numerical strength of those who may be thinking as they do, and they are consequently rendered impotent. So their loneliness, their lack of unity, and the dead weight of the surrounding inertia. సో నిజానికి వీళ్ళు అలా ఆలోచించగలిగే వాళ్ళు మన చుట్టూతో ఎంతోమంది ఉంటున్నారు, కానీ ఎవడికి వాడి ఇంట్లోనే వాడు ఉండిపోవడం చేత ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. అది తెలుసుకోండి అంటున్నారు. చాలా మందిలో ఒక మంచి భావం ఉండవచ్చు, ఒక సేవ చేద్దాం అంటే భావం ఉంది, కానీ మనం ఎక్కడ హోమియో నేర్చుకోగలం సార్, మనం ఎక్కడ మందులు ఇవ్వగలం, బాగుంది సేవ వీళ్ళు చేస్తున్నది, కానీ మన వల్ల ఎక్కడ అవుతుందండి ఇవన్నీ అంటుండే భావంగా ఎక్కువ మంది ఉండిపోతున్నారు. అది తెలుసుకోండి. ఆఫ్ సరౌండింగ్ ఎనర్జీ, అంటే వీడు ఒక అడుగు ముందేద్దాం అంటే వెనక్కి 4 అడుగులు లాగేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నలుగురికి మందులు ఇద్దాం, మన ఇంట్లో కూడా వైద్య సేవ పెడదాం, డాక్టర్ గారిని మన ఊరు రమ్మని ఇక్కడ మన ఇంట్లో పెడదాం అంటే ఇంట్లో వాడు వీటి వెనక్కి లాగేస్తారు. నీకు పని లేదు ఊరికనే, వాడు ఎవడైనా వచ్చి ఏదైనా వాడికి తగ్గకపోతే మన చుట్టుకుంటారు, మన పట్టుకుంటారు, ఇలా లాగేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ది పవర్ఫుల్ థింకర్ ఆర్ ది అంబిషియస్ డెమగోగ్ అండ్ ది మ్యాన్ విత్ ఎ ట్రూ లవ్ ఆఫ్ హిస్ కంట్రీ, but with his own selected ideas as to the right solution of the country's problems, are today availing themselves of the general inertia
end of the world crisis and depression in order to impose, if need be, by force, those systems of governments and of control which will materialize their interpretations of the ideal. These are the masses have to accept, and because they normally take the line of least resistance without thinking, they are easily regimented into compliance. జనరల్గా ఎలా ఉంటారంటే కొందరు ఎలా ఉంటున్నారంటే ఈ రెండర్ ఇంపార్టెంట్, చాలా మంది ఇంపార్టెంట్ అంటే వాడికి అనిపించినా కానీ వాడు చేయలేకపోవడం, వాడు కార్యక్రమ నిర్వహణలో వాడు పూనుకోకపోవడం అంటుండేది ఎక్కువ జరుగుతుంది. త్రూ దేర్ లోన్లీనెస్, దేర్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అండ్ ద డెడ్ వెయిట్ ఆఫ్ ద సరౌండింగ్ ఎనర్జియా. డెడ్ వెయిట్ ఆఫ్ ది సరౌండింగ్ ఎనర్జీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రోత్సాహకారులుగా ఉండట్లేదు. అదొకటి ప్రాబ్లం అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక విషయం అని చెప్తున్నారు అంటే ద పవర్ఫుల్ థింకర్ ఆర్ ది అంబిషియస్ డెమోగోగ్. పవర్ఫుల్ థింకర్స్ కొందరు ఉన్నారు, అంబిషియస్ డెమోగోగ్ అంటే మంచి మంచి నాయకులు ఉన్నారు, చక్కగా ఆలోచించగలిగే వాళ్ళు ఉన్నారు, దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అండ్ ద మ్యాన్ విత్ ఏ ట్రూ లవ్ ఆఫ్ హిస్ కంట్రీ, ఇలా దేశభక్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ విత్ హిస్ ఓన్ సెలెక్టెడ్ ఐడియాస్ యాజ్ టు ద రైట్ సొల్యూషన్స్ ఆఫ్ దట్ కంట్రీస్ ప్రాబ్లమ్ are today availing themselves of the general inertia and of the world crisis and depression in order to impose those systems of governments and of control which will materialize their interpretations of the ideal. వీళ్ళు ఏం చేస్తున్నారు, మంచి పని చేద్దాం, మంచి భావము కలిగినటువంటి వాళ్ళు వీడికి ఒక ఐడియా అంటుండి పెట్టుకున్నాడు. వీడు మనిషి మంచివాడు అయినా వీడు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ లేదా 10 మందిని కూడగట్టుకునేటువంటి భావంగా కాకుండా వీడి ఓన్ ఐడియాస్, ఏం చేయడం చేత నేను ఇంకేదో చేయడము, లేదా వీడి లాభపడటానికి వాడు అక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ అంటూ పెట్టుకోవడము, ఇలాంటిది ఏదో చేస్తున్నాడు. కానీ పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి విధానముల్లోకి జీవుడు దిగట్టు, అది జరుగుతుంది. సో వాడు ఓన్ థాట్ అంటున్నది ఎక్కువ ప్రొజెక్ట్ చేయడానికి వాడు చూస్తున్నాడు, ఈ దేశభక్తుడుగా ఉన్నటువంటి వాడు. So those systems of governments and of control which will materialize their interpretations of the ideal, these the masses have to accept, and because they normally take the line of least resistance without thinking, they are easily regimented into compliance. The argument of అది వీళ్ళు ఏం చేస్తున్నారు పాపం, ఈ దేశభక్తుడు ఎవడైతే ఉన్నాడో వీడు 10 మందికి వాడు అనుకుంటున్నటువంటి విధానాన్ని దేశానికి పరిచయం చేస్తున్నాడు. పాపం వీళ్ళు మాసస్గా ఉన్నటువంటి వాళ్ళు, ఏమి తెలియనటువంటి వాడు వాడు చెప్పింది చేసుకుంటూ పోవడం అంటుండేదిగా చేస్తారు. వాడు దేశభక్తి లేదని కాదు, వాడు దేశభక్తి ఉంది కానీ వాడు ఓన్ విధానమే వాడు అక్కడ ఆచరింపజేస్తున్నాడు, కానీ ఏది ఆచరింపజేయాలో అది మాత్రం చేయట్లేదు. ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద లీడర్ ఈస్ దట్ ది మాసస్ హ్యావ్ నాట్ ద లాంగ్ విజన్ and do not and cannot know what is good for them. This is undoubtedly true. ఈ లీడర్స్ ఏమంటారంటే పాపం మాసస్గా ఉంటుంటున్న వాళ్ళకి ఏం చేయాలో ఏం చెందకూడదో వాళ్ళకి తెలియదు, మనం వాళ్ళని డైరెక్ట్ చేయాలి. సో దేనికి డైరెక్ట్ చేయాలి, ఉదాహరణకు వీడు మంచి లీడర్ అంటే, ఇప్పుడు మంచి లీడరు మంచి ఇదిగా ఉంటుంటే వాడు ప్రస్తుతం ఉంటుంటే లీడరు సరిగ్గా లేడు, వాడిని కిందకు తోసేసి మనం సీట్లో కూర్చుంటే మనం చక్కగా దేశంలో ఒక మంచి సేవా కార్యక్రమాన్ని స్వీకరించవచ్చు, మంచి పనులు చేయించవచ్చు. ఇలాంటిది ఏదో వీడు పెట్టేస్తాడు. వీడు పెట్టేది ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్ని తోసేయడానికి కావాల్సినటువంటి పనులు, ఇలాంటిది ఏదో ఆ మాసస్ చేత చేయించడానికి ఎక్కువగా వీడు కొనుక్కుంటుంటాడు. అది జరుగుతుంటుంది విషయం. దిస్ ఈస్ అన్డౌటెడ్లీ ట్రూ. దే మస్ట్ therefore be told what to do and be led blindly or by force to that state and form of civilization which the leaders and their associates believe, often quite sincerely, to be the best in the. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, వీళ్ళందరూ ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దానిలోకి మామూలు పబ్లిక్ అందరినీ కూడా అదే కరెక్ట్ అని అనిపించడానికి వీళ్ళు ఎక్కువ ప్రయత్నం. లేదా ఉదాహరణకు వీడు శివుడు గురించి ఎక్కువ మాట్లాడతాడు, వేరేవాడు రాముడు గురించి మాట్లాడుతున్నాడు అనుకో, వీడికి లెక్క ప్రకారం శివుడు కదా హైయెస్ట్, రాముడు ఈజ్ మానవ అవతారం, ఆయన గురించి ఊరికి ఏంటి ఎక్కువ మాట్లాడతారు వీళ్ళు అంటే. అసలు శివుడు అసలు పరమశివుడు, అసలు సృష్టికి ఆది మూలం అన్నిటికీ హయ్యెస్ట్ శివుడు, పరమశివుడు ఆయన. అసలు శివుడు గురించి కదా నలుగురికి తెలియాలి. అసలు ఏంటి రాముడు గురించి ఏంటో చెప్తారు, రాముడు అవతార పురుషుడు అంటే ఓన్లీ మానవుడిగా ఒక అవతారం, ఇలా ఏదో వీడోని ఐడియా ఏదో ఉంటుంది దాంట్లో. ఈ ఐడియా పెట్టేసుకుని వీడేం చేస్తారంటే పబ్లిక్కి ఈ శివుడు గురించి ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వాలనేటువంటి భావం. అంటే వీడు నిజానికి దైవభక్తుడే కాదని కాదు, కానీ ఉన్నటువంటి సత్యాన్ని చక్కగా అవగాహన చేసుకుని చక్కగా ఇది చేసుకుంటే ప్రపంచం చక్కగా ఇది నడుస్తుంది.
కానీ వీడు శివుడే హైయెస్ట్ అన్నటువంటి దీనికి వీడు తీసుకెళ్లాలన్నటువంటి భావముగా పక్కన ఉన్నటువంటి దాన్ని తప్పుగా చూపించేయడం అంటే ఎక్కువగా జరుగుతుంది. అది వీడు చేస్తున్నటువంటి పనులు. Which the leaders and their associates believe to be the best. In the process, those who disagree or who are thinking for themselves must necessarily go to the wall and be silenced for the good of the whole. ఎవరెవరైతే ఇది తప్పు అంటున్నది అనిపించిందో వాడు సైలెంట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇది కాదు కదా, రాముడు కూడా అవతార పురుషుడు. మనకి జీవుడికి కావాల్సినటువంటి ఎలా జీవించాలన్నటువంటిది మన మధ్యలో పుట్టి మనకు చూపించారు కదా రాముడు. రాముడు కాకుండా కేవలం శివుడే అంటే ఏది తెలుసుకున్నా సరే వీడు పాపం సైలెంట్గా అయిపోయి వీడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఫర్ ద గుడ్ ఆఫ్ ది హోల్, సచ్ ఈస్ ద జనరల్ సిచ్యువేషన్ విత్ సర్టెన్ నేషనల్ డిఫరెన్సెస్ ఆఫ్ no major importance in the light of the basic problem. The well-being of the national life may be sensed. So the well-being of the national life may be sensed and desired, but the integration of that national life into the greater whole of humanity, of this the leaders are seen as that to have but little vision. So వీళ్ళకి ఈ అందివ్వబడినటువంటి విషయం నందు రియల్ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా మేల్కొల్పబడకపోతున్నారు, వాళ్ళు సరిగ్గా మేలు కాన్సెప్ట్ లేదు అన్నది అంటారు. విత్ సర్టెన్ నేషనల్ డిఫరెన్సెస్ ఆఫ్ నో మేజర్ ఇంపార్టెన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ది బేసిక్ ప్రాబ్లం. నేషనల్ డిఫరెన్సెస్ అంటే పెట్టేసుకుని మేజర్ అంటే బేసిక్ ప్రాబ్లమ్ని అంటే మనోజేత అందరూ కూడా ఎట్లా ఉండాలి, ఒకటి ఇంకొకరి మీద రాజేసుకునేటట్టుగాను లేదా నా దైవం మాత్రమే గొప్ప అంటున్న భావముగాను ఉండడంగా కాకుండా మనందరం కూడా కలిసి చక్కగా జీవించడం ఇక్కడ బేసిక్ థింగ్. దాని యందు వాడు ఏమైపోయినా పర్వాలేదు అంటున్న విషయంగా పెట్టేసేసి మనం ఎలా అయినా సరే మనం ఇదిగా ఉండాలంటే భావముగా ఉంటుండడం చేత ఎక్కువ అశాంతి అనేటువంటి జరుగుతుంది భూమండలం మీద. Attack by one party upon another party in public, national or political life, or of one group of thinkers advocating their peculiar ideas upon another group of thinkers with differing ideas have long been the custom. In this process, the more powerful obliterate the weaker, and the masses are exploited and told what to do and to think, with no real effort to bring them into a condition of right understanding. సరైనటువంటి అండర్స్టాండింగ్లోకి తీసుకోకుండా ఒక వీకర్ సెక్షన్ వాడు తోచేసి నేను కరెక్ట్ అనేటువంటి భావం ఎక్కువ తెచ్చేస్తాను. ప్రస్తుతం ఈ రకంగా చదువుతుంది. దీని గురించి ఇంకొన్ని వివరాలు నెక్స్ట్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.